ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ నేను మీ కొరకే ఈ లోకానికి వచ్చాను కదా, నా పుట్టినరోజు చేసుకోండి అని కానీ, మీ కొరకే మరణిస్తున్నాను కదా, నా మరణదినాన్ని చేసుకోండి అని కానీ మనకి చెప్పలేదు. ఆయన వెళ్ళిపోతూ చెప్పిన అద్భుతమైన విషయం ఏంటి అంటే, మనం చూడొచ్చు మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి శిష్యులతో చెప్తున్న మాట ఆయన, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఇది ఆయన చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ తన శిష్యులకి, ఆ శిష్యులు తర్వాత వచ్చిన శిష్యులుగా చేయబడిన వారికి చెప్పిన మాట ఏంటి అంటే, ఆచారాలు వద్దు, పారంపర్య ఆచారాలు వద్దు, కానీ ఒక పని చేయండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసి వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారిని క్రైస్తవులుగా మార్చండి అని చెప్పారు. ఇది వదిలేసాం. ఆయన ఏది చేయమని చెప్పారో దాన్ని వదిలిపెట్టేశాం. అక్కరలేనివి, వారు అసహించుకునేవి, వారికి తలనొప్పి అనిపించేవి చేయడానికే మనం ఇష్టపడుతున్నాం. కానీ రాత్రి ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఆయనను సంతోషపెట్టే పని మనం చేయాలని కోరుకుంటున్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పింది ఏంటి అంటే, అందరినీ శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇవ్వండి, క్రైస్తవులుగా మార్చండి, లేకపోతే శిష్యుడే క్రైస్తవుడు అవుతాడు కాబట్టి అలా చేయండి అని చెప్పారు ఆయన. ఇక ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్పబడిన మరొక అద్భుతమైన మాట లేక వాగ్దానం లాంటిది ఏంటి అంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనంలో, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోతున్న సందర్భం. అప్పుడు వారికి ఒక దూత కనిపించి చెప్తున్న మాట, ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరు చెప్తారనేది మనకు తెలుసు. వారు చెప్తున్న మాట ఏంటి అంటే, గలిలయ మనుషులు అంటే ఆ శిష్యులతో చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు అలాగే నిలిచి ఎందుకు చూస్తున్నారు ఆయన వెళ్ళిపోవడం? ఆయన మళ్ళా వస్తారు. ఈ మాట మీ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అంటే శిష్యులకు కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన వారికి, మనలాంటి వారికి కానీ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, 2 ప్రాముఖ్యమైన విషయాలు. అంటే చాలా చెప్పారు, ఈ రాత్రి నేను మీతో 2 పంచుకోవాలనుకుంటున్నా. ఒకటి, సువార్తను ప్రకటించి శిష్యులనుగా మార్చాలి, వారికి బాప్తిస్మం ఇచ్చి క్రైస్తవులుగా సమాజంలోనికి పంపాలి. 2, ఒకవైపు సువార్తను ప్రకటించే సువార్తను నమ్మని వారు లేక నమ్మని వారి వలన వచ్చే శ్రమను అనుభవిస్తూ, మరొక వైపు యేసుక్రీస్తు రెండవసారి మరలా వస్తారని, ఆయన వచ్చేటప్పటికి నేను సిద్ధపడి ఉండాలి అని సిద్ధపాటు కలిగి, ఏమైనా చిన్న చిన్న పొరపాటుంటే సరిచేసుకుంటూ అంతము వరకు సహిస్తూ జాగ్రత్తగా బ్రతకాలి, ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ. ఈరోజు క్రైస్తవులుగా మనము చేయవలసింది ఏంటి అంటే, డిసెంబర్ రాగానే క్రిస్మస్ చేసుకోవడం, లేకపోతే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ రాగానే ఈస్టర్ చేసుకోవడం, గుడ్ ఫ్రైడే చేసుకోవడం కాదు. కానీ ఎందుకంటే ఆయన వచ్చేసారు, చేయవలసింది ఏదో చేసేసారు, మనకి చెప్పవలసింది చెప్పేసి వెళ్ళిపోయారు, మాదిరి ఉంచి వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన ఏం చెప్పారు? నువ్వు సువార్త ప్రకటించడానికి సమాజంలోనికి వెళ్ళు, అందరూ నీ మాట వింటారనడానికి ఏం లేదు. నీ మాట వినని వారు, నీ మాటను పట్టించుకొని వారు అంతవరకేనా అంటే, మాట్లాడిన నిన్ను తిట్టేవారు, కొట్టేవారు, అవమానపరిచేవారు, నిన్ను శ్రమలకు గురి చేసేవారు సమాజంలో ఉంటారు.
అవన్నీ నీవు అనుభవిస్తూ సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయడం ఒకవైపు అయితే, మరొక వైపు ఏంటి అంటే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీవు పొందిన రక్షణను ఎవరు అపహరించుకొని పోకుండా దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు మరలా వచ్చే వరకు. ఒకవైపు సువార్తను ప్రకటించాలి. నేను సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి నేను నా ఇష్టానుసారంగా ఉంటాను, నా రక్షణ ఏమైపోయినా పర్వాలేదు, యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఎలా ఉన్నా పర్వాలేదంటే కుదరదు. ఒక వ్యక్తి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ముఖ్యంగా చేయవలసినవి 2 పనులు. ఒకవైపు సువార్తను ప్రకటించాలి, ప్రకటించేటప్పుడు వచ్చే శ్రమను అనుభవించాలి, ఆ శ్రమలో ఆనందాన్ని వెతుక్కోగలగాలి. మరొక వైపు ఆయన రాకడకు సిద్ధపడుతూ ఏ లోపాలున్నా సరిచేసుకుంటూ జాగ్రత్తగా బ్రతకాలంటే తనను తాను సరిచేసుకుంటూ మరొకరికి సువార్తను ప్రకటిస్తూ ఉండమని యేసుక్రీస్తు చెప్పారు. వీటిని వదిలేసాం, వీటిని మర్చిపోయాం, వీటి సంగతి మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం. మరి ఏం చేస్తున్నాము అంటే అవసరం లేనివి చెప్పనివి చేస్తున్నాం. ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజం చేసేదంతా ఆచారం కాదా? ఎంతమంది భక్తితో చేస్తున్నారు ఈ కార్యక్రమాలను అంటే భక్తి లేదు, భయమూ లేదు. మరేముంది? నలుగురు చూస్తారని, నలుగురు చూడాలని, నలుగురిలో నేను గొప్పగా ఉండాలని, నేను దేవుని కొరకు బ్రతికేస్తున్నట్లు వారు కనిపించాలి అని నటిస్తున్నామే తప్ప నిజంగా దేవుడు సంతోషపడేలా మన బ్రతుకులు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. రాత్రి మనలను మనం కాపాడుకుంటూ సువార్తను ప్రకటించేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అసలు మనం ఎలా జీవించాలి అని చెప్పడానికి ఆయన రాకడలో ఉండే విషయాలు, యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ సమయం అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు మనం ఎలా ఉండాలి అని చెప్పడానికి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. మీ అందరికీ బాగా సుపరిచితమైన విషయాలే ఈ రాత్రి మనం మాట్లాడుకునే విషయాలు. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుండి చదువుకుందాం. 26 నుండి 30 వచ్చిన వరకు చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 26 వచనం నుండి చదువుకుందాం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. యేసుక్రీస్తు రాకడ కొరకు ఆయన ఎలా వెళ్ళారో మేఘాల మీద ఆరోహణమై మరలా అలాగే మేఘవాహనుడే తిరిగి వస్తారు కదా. ఆయన వచ్చేటప్పటికీ మన రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకోవాలి అంటే ఆయన రాకడకు గుర్తులు ఏంటయ్యా అంటే కొన్ని మాటలు చెప్తున్నారు. ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇదిగో పూర్వకాలమందు నోవహు గారి కాలంలో జరిగిందే అలాంటి పరిస్థితులే ఉంటాయి. అంటే నోవహు గారి కాలంలో జరిగిన పరిస్థితులు ఇప్పుడు జరుగుతూ ఉంటే మనకి వెంటనే అర్థమవ్వాల్సిన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి రాకడ చాలా సమీపంగా ఉంది అని. ఇంతకీ నోవహు గారి కాలంలో ఎలా ఉండేది అంటే అక్కడ రాయబడింది, మనం చదువుకుందాం ఇప్పుడు. 27వ వచనం, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఇక్కడ మీకు రెండో సందర్భం కూడా కనిపిస్తుంది, లోతు గారిది మీకు తెలుసు కదా, తర్వాత మాట్లాడుకుందాం. ముందు నోవహు గారి కాలంలో ఉన్న పరిస్థితులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారి రాకడ సమయంలో ఎలా ఉంటుంది అంటే, ఇదిగో మీకు ఒక ఆనవాలు ఇస్తున్నాను తీసుకోండి. ఒకప్పుడు నోవహు గారి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో అలాంటి ప్రజలు నడుస్తున్న కాలంలోనే యేసుక్రీస్తు వారు వస్తారు. అంటే ఆ పరిస్థితుల్ని కనబడుతున్నప్పుడు నీ మనసుకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ప్రభువు చాలా సమీపంగా ఉన్నారు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఇంతకీ నోవహు గారి కాలంలో జలప్రళయం వచ్చి వారు ఓడలోనికి వెళ్ళిపోయే వరకు, వారు ఓడలోనికి చేరి ఓడ తలుపులు వేసే వరకు ప్రజలు ఎలా ఉన్నారట? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. ఇప్పుడు మనం ఒక మాట ఆలోచన చేయాలి. తినడం తప్ప, త్రాగడం తప్ప, పెళ్లి చేసుకోవడం తప్ప, పెండ్లికి ఇయ్యబడడం తప్ప, ఈ పనులు చేసినంత మాత్రాన నాశనం వచ్చేస్తుందా? ఈ మాటని చాలాసార్లు మనం చదువుకుంటాం.
నోవా గారి కాలంలో ఎలా ఉన్నది అనగానే ఈ వచనం మనం కంఠస్థం మనకు వచ్చేస్తుంది. తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ పెండ్లికిచ్చుతూ అమ్ముతూ కొనుతూ వ్యాపారాలు చేస్తూ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారండి అని చెప్పేస్తాం. కానీ ఈ రాత్రి ఒకసారి ఆగి ఆలోచన చేద్దాం. తినడం త్రాగడం పెండ్లి చేసుకోవడం పెండ్లికి ఇయ్యబడడం అమ్మడం కొనడం ఇల్లు కట్టుకోవడం తప్ప కేవలం ఆ పని చేసినంత మాత్రాన నాశనం వచ్చేస్తుందా? ఎవరూ రక్షించలేనంతగా పర్వత శిఖరాలను అంటే అంత ఎత్తుగా ఆకాశపు తూములు విప్పబడి నీరు భూమిపైన వచ్చింది అంటే తినడం త్రాగడం అనేది అంత పెద్ద ఘోరమైన తప్పిదమా అని ఆలోచిస్తే తినడం త్రాగడం తప్పు కాదు. ఎందుకు కాదు అంటే తినడం ఒకవేళ తప్పైతే తినడానికి అన్నీ దేవుడు ఎందుకు చెయ్యాలి? ఆయన చేశారు అంటే మనం తినడానికేగా. దేవుని సృష్టిని మనం ఆలోచిస్తే ఆదికాండంలో ఆయన సృష్టిని చేసినప్పుడు చెప్పిన మాట ఒకసారి చదువుకుందాం మనం. ఆదికాండము మొదటి అధ్యాయము 29వ వచనం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇంతకీ విత్తనాలు కలిగిన ప్రతి చెట్టు ప్రతి వృక్షము దేవుడు ఎందుకు ఇచ్చాడట? మనకు ఆహారం కొరకే ఇచ్చాడు. మనకు ఆహారం కొరకు ఇచ్చాడంటే మనకు ఆకలి అవుతుంది కదా, అప్పుడు మనం తినాలి కదా. మరి తినడం తప్పెలా అవుతుంది? తినడం తప్పు కాదు. కానీ నోవా గారి కాలంలో జలప్రళయం రావడానికి ప్రధాన కారణంగా లూకా గారు వ్రాస్తున్న మాట ఏంటి అంటే తినడమే తప్పు అన్నట్లుగా కనబడుతుంది. వాళ్ళు తినుచు త్రాగుచు అది చేస్తూ ఇది చేస్తూ ఉండగా జలప్రళయం వచ్చింది అని పదం మనం చదువుకున్నప్పుడు జనరల్గా మనకు అనిపించేది ఏంటి అంటే వాళ్ళు చేసిన తప్పు అదేనేమో అనిపిస్తుంది. కానీ ఒకవేళ అదే అయితే దేవుడు మనం తినడానికి ఈ ప్రతి విత్తనములు గల ప్రతి చెట్టుని ప్రతి వృక్షాన్ని ప్రతి ఫలాన్ని ఎందుకు ఇచ్చినట్లు? నిజంగా తినడమే మన తప్పు అయితే ఆ వృక్షాలను ఇచ్చిన దేవుడు మొదటి తప్పు చేసినట్లు అవుతుంది. కానీ దేవుడు తప్పు చేయరు. అసలు దేవుడంటేనే తప్పు చేయనివాడు పాపము లేనివాడు పరిశుద్ధుడు అని కదా మనకు తెలిసింది. మరి ఒకవేళ ఇప్పుడు మీకు అనిపించవచ్చు దేవుడు శాఖధాన్యాలనండి తినమన్నది, శాఖధాన్యాలు కాదు కాబట్టి ఒకవేళ వాళ్ళ మాంసాన్ని బాగా తినడం వల్ల ఒకవేళ అలా అయ్యిందేమో అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం వెతుక్కుంటాం కదా ఇంకెక్కడైనా ఇంకేదైనా అని. ఒకవేళ అదే అయితే మనం మరో మాట చూడొచ్చు. ఆదికాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 2 నుండి చదువుకుందాం. 2, 3 వచనాలు 4వ వచనం కూడా చదువుకోవచ్చు. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, కానీ మాంసం తినొచ్చు. రక్తం తినకూడదు కానీ మాంసం తినొచ్చు. అంటే ప్రాణము గల సమస్త చరములు, పచ్చని కూర మొక్కలు, మాంసము, వీటిని దేవుడు మనకి ఆహారంగా ఇచ్చారు. ఆయనే ఇచ్చారు. అంటే ఆయన ఆహారం ఇచ్చారు అంటే మనకు ఆకలినిచ్చింది కూడా ఆయనే. ఆకలైనప్పుడు తినడానికి అన్నీ సమకూర్చారు అంటే తినడము కూడా మనం తప్పు కాదు. అంతెందుకండి, ఇవి ఇవ్వడమేనా అంటే ఆయన తన సొత్తుగా ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలను మనం ఒకసారి చూస్తే, ఆయన ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తే, వారు ఐగుప్తులో నుండి కనానుకు బయలుదేరినప్పుడు పిండి పిసికారు. ఆ పిసికిన పిండిని తీసుకుని బయలుదేరారు మధ్యలో ఆహారంగా ఉంటుందని. అంతెందుకు, మన్నా పూరేళ్ళు ఆయనే కదా ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? తినడము అనేది మనం చేసే తప్పైతే ఆయన ఎందుకు ఇవ్వాలి అంటే తినడం తప్పు కాదు. కానీ తినేటప్పుడు మనిషికి ఉండవలసిన ఆలోచనలో ఏదో పొరపాటు జరుగుండాలి, తినే విధానంలో ఏదో పొరపాటు జరుగుండాలి.
తినే విధానంలో ఏదో ఆలోచన జరిగి ఉండాలి. ఏంటి తప్పు జరిగింది? ఎందుకు తినుచు త్రాగుచూ ఉన్నందు వలననే నోవాహు గారి కాలంలో ప్రజలు మరణించారు అని ఆలోచిస్తే సాధారణంగా తినే విధానాన్ని దేవుడు తప్పు పట్టట్లేదు. అంటే మనిషి బ్రతుకుటకు, ఇంకా చెప్పాలి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనం పుట్టిందే దేవుని పని చేయడానికి, సత్క్రియలు చేయడానికి కదా, సువార్తను ప్రకటించడానికి కదా. మనం ఆ పని కొరకు పుట్టాం కాబట్టి ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని చేయడం కొరకు తినాలి. అంటే బ్రతకడం కొరకు తినాలి తప్ప తినడం కొరకు బ్రతకూడదు. బ్రతకడం కొరకు తినాలి, బ్రతకాలి కాబట్టి దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయాలి కాబట్టి, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని చక్కగా ముగించుకోవాలి కాబట్టి అందుకు శరీరానికి కావలసిన ఆహారాన్ని మనం తినాలి. అంతేగాని తినడం కొరకే పుట్టినట్లుగా తిండి మాత్రమే జీవిత ధ్యేయంగా బ్రతకడం అనేది దేవుని దృష్టిలో రైట్ కాదు. ఎందుకు మనము నోవాహు గారి కాలంలో తిన్నవారిని తప్పుపడుతున్నాము అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఒకసారి చూద్దాం. ఎందుకు తప్పు పట్టారు అంటే, మనం ఆలోచిస్తున్నది ఏంటి అంటే, దేవుడు కలుగచేశారు సమస్త ప్రాణములున్న ప్రతి చరమును, మొక్కలను, జంతువులను. వీటిని మనం తినాలి, తప్పు కాదు. వాటిని మనము మచ్చిక చేసుకోవాలి, అవి మనకు ఆహారంగా దేవుడిచ్చారు. అలా తీసుకొని తినడం తప్పు కాదు. మరి ఎందుకు తప్పయింది? ఎందుకు దానిని తప్పుగా దేవుడు అనుకున్నారు? ఎందుకు అలాంటి పనులు చేస్తున్న వారిని చంపేయాలనుకున్నారు అంటే, వారు తిన్న విధానం ఏదో పొరపాటు అయి ఉండాలి. అది ఎలా అయి ఉంటుంది అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన మాట 3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అంటే ప్రజలు ఎలా అయిపోయారంటే, దేవుని కొరకు, దేవుడు అప్పగించిన పనిని చేయడం కొరకు కడుపు నింపుకోవాలి, కానీ వారికి కడుపే దేవుడైపోయాడట. అంటే దేవుని పనిని ప్రక్కన పెట్టి కడుపు నింపుకోవడం కొరకు రకరకాల పదార్థాల వెంట పరుగులు తీయడం, రకరకాల పనులను చేసి కడుపు నింపుకోవాలని ఆలోచించడం. కడుపు నింపుకోవడం తప్పు కాదు సుమా, నేను మళ్ళీ అపార్థం చేసుకోవద్దు మీరు. కానీ కడుపు నింపుకోవడం కొరకే అన్నీ చేయడము, దేవుని పనిని ప్రక్కన పెట్టి, దేవుని ఆలోచనను ప్రక్కన పెట్టి, ఏ ప్రణాళికతో దేవుడు మనల్ని లోకానికి పంపించారో ఆ పనిని ప్రక్కన పెట్టి ఏ విధంగా కడుపు నింపుకోవాలా అని పరుగులు తీస్తూ ఉంటే, అలాంటి వారిని దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే, వారికి వారి కడుపే దేవుడు, ఇక దేవుడు అక్కర్లేదు. అలా ఒకవేళ కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తే అది దేవునికి నచ్చదు, అది దేవునికి నచ్చదు. ఎందుకంటే మనము స్వతహాగా కొన్ని సందర్భాలలో వాటికి ప్రాధాన్యతనిస్తాం, ప్రయారిటీనిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలుసా? మన ఇరుగు పొరుగు చుట్టూ ఉన్న వారిని చూసి మనము కూడా ప్రేరేపితులమై మనం చేయవలసింది ఏంటో మనకు తెలిసినా దాన్ని ప్రక్కన పెట్టేసి వాళ్ళు చేసేవి చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. భలే వాళ్ళండి బాబు, కోటి విద్యలు ఉన్నది కూటి కొరకే. అలాంటప్పుడు మనం ఏ పని చేస్తే తప్పేంటి, ఎలా వెళ్తే తప్పేంటి అని మనకై మనం ఆలోచన చేసుకుంటూ అసలు పనిని ప్రక్కన పెట్టేస్తాము, కడుపు నింపుకునే పని కొరకే పరుగులు తీస్తూ ఉంటాము. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, సమస్తాన్ని ఇచ్చింది నేనే. ఎందుకు ఇచ్చానంటే మీకు ఆహారంగానే ఇచ్చా, వాటిని మీరు తినండి, తృప్తి పడండి, తప్పులేదు. కానీ అది మాత్రమే పని, తినడం మాత్రమే పని అని మీరు బ్రతుకుతూ ఉంటే మాత్రం అది తప్పు. అలా వద్దు, అలా వద్దు అని చెప్పారు. నిజంగానే చుట్టుప్రక్కల ఉన్న వారిని బట్టి మనం ప్రేరేపితులం అవుతామా అనడానికి బైబిల్లోనే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎగ్జాంపుల్గా బైబిల్ గ్రంథంలోనే సంఖ్యాకాండము 11వ అధ్యాయము. మనకు కాకుండా ఇరుగు పొరుగు వారిని బట్టి కూడా మనం దాన్ని అలా ఆలోచిస్తామా అంటే, ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో రాయబడింది, మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్ర లేక కనాను యాత్రలో ఉన్నారనమాట. అప్పుడు జరుగుతున్న సందర్భం ఇది. వారి మధ్యనున్న మిశ్రిత జనము, మనం ఈ మధ్య కాలంలోనే మాట్లాడుకున్నాం కదా, ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరిన వారు 25 లక్షల మంది అనుకుంటాం కదా. వారే కాదు, అన్యజనుల సమూహం కూడా బయలుదేరింది అని మనం చదువుకున్నాం.
ఈ మిశ్రిత జనం ఉన్నారు కదా, ఈ మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా, వాళ్ళకి మాంసం తినాలి అనే కోరిక కలిగింది. అది ఇశ్రాయేలీయుల ముందు కనుపరుస్తున్నారు. మాకు మాంసం కావాలి, మాంసం లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మాంసం తినాలనే కోరిక చాలా గాఢంగా ఉంది. ఏంటో ఆకుకూరలు, ఈ కూరగాయలు, లేకపోతే ఈ రొట్టెలు, ఈ ముక్కలు ఇవే కనిపిస్తున్నాయి కానీ కీర, తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు ఇవే కనిపిస్తున్నాయి కానీ మాంసం సరిగా లేదు అని ఆ మాంసాపేక్షను ఇశ్రాయేలీయుల ఎదుట కనుపరచగా, అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెడతారు అని ఏడుస్తున్నారు. ఇశ్రాయేలీయులు మాకు మాంసం ఎవరు పెడతారయ్యా అని ఏడవడానికి కారణం ఎవరు? మిశ్రిత జనం. వాళ్లకున్న అపేక్షను ఇశ్రాయేలీయుల ముందు కనుపరచగానే వీళ్ళకి తినాలనే కోరిక వచ్చేసింది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వారు ఎంచుకున్న మార్గం ఏడవడం. ఏడ్చి గీపెట్టి మరి మాంసం కావాలి అని మోషే గారి దగ్గర మనవి చేస్తే మోషే గారు దేవుని దగ్గర మనవి చేస్తారు, మనకు తెలుసు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అసలు వారి ఇశ్రాయేలీయుల ప్రయాణం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి, వారి గురి దాని మీద ఉండాలి. అక్కడికి చేరే వరకు దేవుడు ఏ ఆహారాన్ని వారికి తినడానికి ఇస్తే దానిని తినడమే కదా వారు చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆహారాన్ని తినడం కొరకు ఏడ్పు మొదలు పెట్టారట. ప్రయాణాన్ని వదిలేశారు, లేకపోతే ప్రయాణం మీద దృష్టి లేదు, అక్కడికి చేరవలసిన చోటు మీద మనస్సు లేదు, పైనున్న ఎదురున్న ముందున్న దాని కొరకు వేగిరిపాటు లేదు, కానీ విడిచి వచ్చిన దాని మీద మమకారం ఉంది. మేమైతే అక్కడ కుండల దగ్గర కూర్చొని వండుకొని మాంసం ముక్కలు తినేవాళ్ళం, ఇప్పుడు మాకు అది లేదు అని ఏడుస్తున్నారు. విడిచి వచ్చినది, విసర్జించిన దాని వైపే వారి మనస్సు ఉంది తప్ప వెళ్ళవలసింది, చేరవలసింది, పైనున్నది, ముందున్న దాని వైపు వారి మనస్సు లేకపోయింది. దానికి కారణం వారి చుట్టూ ఉన్న సమాజం. ఈరోజు మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మనకి చాలా వాక్యం తెలుసు, మనం చాలా భక్తిగా ఉండాలనుకుంటాం, కానీ ఎక్కడో ఒక్కరు వస్తారు చెడగొట్టడానికి. వారి ఒక్క మాట మన బ్రెయిన్లో బాగా పనిచేస్తుంది. ఇక అసలుని సత్యాన్ని ప్రక్కన పెట్టేసి వాళ్ళ వెంట వాళ్ళు చేసినట్టు పరుగులు తీస్తూ ఉంటాం. నాలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించి ఏంటమ్మా నువ్వు చేస్తున్నది అంటే, అదిగో వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు చేయట్లేదా అంటాం. వారి కారణాలు చూపిస్తాం. కానీ దేవుడు ఏమంటున్నారో తెలుసా? ఎవరిని నువ్వు చూపించడానికి వీల్లేదు. నీకు ప్రతి విషయాన్ని దేవుడు నీకు వ్యక్తిగతంగా నీ హృదయం వరకు తీసుకొస్తున్నప్పుడు దాన్ని ఆలోచించి సరిచేసుకోవడమే తప్ప మనం చేయవలసింది ఎవరినో చూసి వాళ్ళు చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చింది అనుకుంటే రేపు వాళ్ళు వెళ్ళే చోటికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. కాబట్టి మొదటి విషయం, నోవాహు గారి కాలంలో జరిగిన విషయాలలోని ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, వారు తినడము త్రాగడము అనే విషయాలు మనం తీసుకుంటే అది దేవుని దృష్టికి నచ్చలేదు. అందుకే వారి విషయంలో దేవుడు కోపగించుకున్నారు. వారి మరణానికి తిండి త్రాగడం అనేది కారణమైంది. అంటే ఎందుకు కారణమైందంటే మామూలుగా తింటే అది పెద్ద నేరం కాదు, బ్రతకాలి కాబట్టి తినాలి, దేవుడే ఇస్తున్నాడు. ఆకాశపు మన్నానే ఇచ్చిన దేవుడు తినడం తప్పని ఎలా అంటారు? ఒకవేళ అంటే ఆయనకి న్యాయమే లేనట్టు కదా. కాబట్టి ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆయన ఇచ్చింది తిను, కానీ ఆ తింటున్నప్పుడు నీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన పని కూడా నువ్వు చెయ్యాలి అని. అది చేయకుండా తినడమే జీవిత ధ్యేయం అన్నట్లుగా, నీ కడుపే నా దేవుడు అన్నట్లుగా ఇరుగు పొరుగు వారిని చూసి మాంసం కావాలి, లేదా గొప్ప గొప్ప అవి కావాలి, ఇవి కావాలని రుచులను కోరుకుంటూ నువ్వు ఒకవేళ ఉంటే నీ దృష్టి దేవుని పని మీద కంటే నీ కడుపు వైపుకు మళ్ళింది, కాబట్టి దేవునికి నచ్చదు. ఇప్పుడు చెప్పచ్చు మనం, నోవాహు గారి కాలంలో వారు తినడము త్రాగడము తప్పు అని మనం ఎలా అనుకోగలము అంటే, వారి దృష్టి వారి కడుపుపైనే ఉంది. వారి కడుపునే వారు దేవునిగా చేసుకుని దానికి పూజ చేస్తున్నారు. అది ఏది అడిగితే అది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, దానిని నింపేయడానికి చూస్తున్నారు. కాబట్టి తినడము త్రాగడము అనేది ఎందుకు తప్పు అంటే, మామూలుగా తినడము, దేవుడిచ్చినవి తినడము, దేవుని పని చేస్తున్నాను కాబట్టి బ్రతకాలి కాబట్టి తినాలి అనుకోవడం తప్పు కాదు. కానీ దేవుని పనిని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి తిండి 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 అని బ్రతకడం తప్పు. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి సందర్భం. ఇక రెండో విషయాన్ని ఆలోచన చేద్దాం. మళ్ళీ వెళ్ళిపోదాం. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనం. తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. వీళ్ళు చేసిన రెండో పని ఏంటి?
పెండ్లాడుచు అంటే ఇతర స్త్రీలను తెచ్చుకొని పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, వీళ్ళ స్త్రీలను ఎదుటివారి పురుషులకి ఇస్తున్నారు. ఇలా మనకు తెలిసిందే కదా, అబ్బాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిలు అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలి. పెళ్ళాడుచు అంటే అబ్బాయిలు అమ్మాయిలు తెచ్చుకొని పెళ్లి చేసుకున్నారని, పెళ్లికి కియ్యబడుతూ అంటే అమ్మాయిల్ని వారికి ఇచ్చారని అర్థం. ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ పని పెళ్ళాడుచు పెళ్లికి ఇయ్యబడుతూ ఉండడం కూడా తప్ప? నోవాహు గారి కాలంలో జలప్రళయానికి కారణం ఏంటి అంటే వారు తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడము అనేది కనబడుతుంది కదా మనకి. తినడము, త్రాగడము మామూలుగా అయితే తప్పు కాదు, కానీ కడుపే దేవునిగా చేసుకొని తినాలి అనుకోవడం తప్పు. అందుకు దేవుని కోపం వచ్చింది. వారు అలాగే ఉండుంటారు. ఇప్పుడు మరి పెళ్లికి ఇయ్యబడుతూ పెళ్లి చేసుకోవడం తప్ప అంటే అది కూడా తప్పు కాదు. ఒకవేళ అదే తప్పు అయితే అసలు మొట్టమొదటి వివాహాన్ని చేసిందే దేవుడు కదా. మొట్టమొదటి వివాహాన్ని చేసింది ఎవరు? దేవుడే కదా. ఆదాము గారిని సృజించిన తర్వాత ఆదాము గారికి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన ప్రక్కటెముకలు ఒక ఎముకను తీసుకుని అలాగే మాంసాన్ని తీసుకుని స్త్రీనిగా హవ్వగారిని చేసి భార్యగా ఆయనకిచ్చి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి పిల్లలతో నింపండి అని చెప్పారు. వివాహం చేసుకోవడం అంటే పెళ్లికి ఇయ్యడం కానీ పెళ్లి చేసుకోవడం తెచ్చుకోవడం కానీ ఏదైనా వివాహం అనుకుందాం ఒక్క పదంలో చెప్పాలంటే, వన్ వర్డ్లో వివాహం చేసుకోవడం తప్పే అయితే వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేవునిదే మొదటి తప్పు. కానీ ఆయన ప్రవేశపెట్టారు అంటే తప్పైతే చెయ్యరు కదా, అది మనం చెయ్యాలనే కోరుకున్నారు. ఇంకా మీ అందరికీ బాగా సుపరిచితమైన వచనం మరొకటి ఉంది, హెబ్రీ పత్రిక 13:4. ఏ పెళ్లి కార్డు చూసినా ఆ వచనం తప్పకుండా వేస్తాం కదా, వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలని. మరి వివాహమే తప్పైతే అది ఘనమైనదిగా ఉండాలని దేవుడు ఎందుకు కోరుకుంటారు? దేవుడు కోరుకున్నారు అంటే అది తప్పు కాదు. కానీ మరి నోవాహు గారి కాలంలో దానినే పెద్ద తప్పుగా నేరంగా దేవుడు ఎందుకు చూపిస్తున్నారు? వివాహాన్నే తప్పుగా అంటే వాళ్ళు వివాహాలు చేసుకోవడం వలనే ఆ టైంలో అప్పటి వరకు అదే పనిలో ఉండడం వలన ప్రళయం వచ్చింది అనే పదాన్ని మనం చదువుకుంటున్నాం కదా. అంటే వాళ్ళు దేవుడు కోరుకున్న రీతిలో కాకుండా మరొక విధానంలో ఏదో చేసి ఉంటారు. ఏం చేసి ఉంటారు అని ఆలోచిస్తే మనము ఆదికాండంలోనికే వెళ్ళి చూద్దామా. 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనము నుండి చూద్దాం. 2వ వచనము నుండి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా ఇలా అంటున్నారు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని చెప్పారు. ఇక్కడ మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వారు పెళ్లి చేసుకుంటే దేవుడు అంటున్నారు, నా ఆత్మ ఈ నరులతో వాదించలేదయ్యా, ఎందుకంటే వీరు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అన్నారు. పెళ్లి చేసుకోవడాన్ని అక్రమము అంటున్నారు దేవుడు ఇక్కడ. అదేంటి, వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఆయన, వివాహాన్ని ఘనమైనదిగా ఉంచమన్న ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అక్రమము అని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వారు దేవుడు కోరుకున్న పద్ధతిలో వివాహాన్ని చేసుకోవట్లేదన్నమాట. మరి ఏం చేస్తున్నారు అంటే మనం చదువుకున్నాగా, వారి మనస్సుకు వచ్చిన స్త్రీలను చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెండ్లికి ప్రాధాన్యతనిచ్చి చేసుకునే వధువులోని అందాన్ని చూసి వారి మనస్సుకు నచ్చితేనే చేసుకుంటున్నారు తప్ప వివాహము అనేది దేవుని సంకల్పాన్ని నెరవేర్చుట కొరకు అనే విషయాన్ని మర్చిపోయారు. మనస్సుకు ప్రాధాన్యతనిస్తున్నారు, మనస్సుకు నచ్చిన స్త్రీలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అందంగా కావాలి, అందంగా లేకపోతే వద్దు, లేకపోతే అందంగా ఉన్నవారు ఎంతమంది అయినా కావాలి, ఇలాంటి విధానం అంటే దేవుని మనసెరిగి దేవుని చిత్త ప్రకారం కాకుండా వివాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ వివాహాన్ని చేసుకున్న విధానాన్ని దేవుడు ఏం చెప్పారు అంటే అక్రమము అన్నారు. ఇక్కడ మాట చెప్తాను మీకు, అక్రమము చేసేవారంతా తప్పు చేస్తున్నారు. అక్రమము అంటే క్రమము కానిది, అక్రమము అంటే క్రమము కానిది, అతిక్రమం అంటే క్రమాన్ని మీరేది. ఒక క్రమాన్ని ఆయన ఇస్తే
ఆ క్రమం కాకుండా క్రమాన్ని తప్పించడం, తమకు నచ్చిన విధానంలో చేసుకోవడం అక్రమం అయితే, దానిని పూర్తిగా ధ్వంసం చేసేయడం అనేది అతిక్రమం, దానిని మీరిపోవడం అనేది అతిక్రమం. ఇప్పుడు వీరు వివాహం చేసుకునే విషయంలో దేవుడే వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టి వివాహాలు చేసుకుని పిల్లల్ని కని భూమిని నిండించి తన పిల్లలుగా పెంచాలి అన్నది దేవుని అనాది సంకల్పం అయితే, వీళ్ళ ఉద్దేశాన్ని మర్చిపోయి వారికి నచ్చిన వారి కొరకు చూస్తూ వారికి నచ్చిన వారితో పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు దానిని అక్రమముగా ఎంచాడు, ఆ పనిని అక్రమముగా ఎంచాడు. ఇక్కడ మరొక విషయాన్ని మనం చూడాలి. ఎప్పుడైతే దేవుని సంకల్పం ప్రకారం కాకుండా అక్రమంగా వివాహాలు చేసుకున్నారో అది దేవుని దృష్టికి నచ్చలేదు. అంటే నోవహు గారి కాలంలో ప్రజలంతా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. దేవుని సంకల్పాన్ని మర్చిపోయి, దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయి వివాహాలు తమకు నచ్చినట్లుగా చేసుకోవడానికి ప్రయత్నించడం వలన అది నచ్చని దేవుడు చూసి చూసి ఆ విషయంలో వారి మీద కోపాన్ని ప్రదర్శించారు. మరి ఎలా చేసుకోవాలి వివాహాన్ని అంటే, వివాహం చేసుకునే ముందు మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు మేము వివాహం చేసుకుంటున్నామనే ఉద్దేశము, ఆలోచన వివాహం చేసుకునే దంపతులకు మొదట ఉండాలి. ఇక రెండో విషయం ఏంటి అంటే, వివాహ విషయంలోనే వివాహం చేసుకున్న వారు ఎలా మారిపోయారు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 33వ వచనము. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అసలు వివాహాన్ని చేసుకోమన్నది ఎందుకు దేవుడు? చాలా కారణాలు ఉన్నాయి కదా, చాలా కారణాలు ఉన్నాయి. స్త్రీలను దేవుడు ఎందుకు పురుషులకి జీవిత భాగస్వాములుగా ఇచ్చారు అంటే, సాటి అయిన సహాయంగా ఉండాలని. మరొకటి, ఇద్దరు జతకూడి నడుస్తూ ఉంటే ఒకరు పడిపోతే మరొకరు లేపుతారని. అందుకొరకు దేవుడు జతపరిచి వివాహం అనే వ్యవస్థను పెట్టి దాన్ని ఘనంగా ఉంచమని కోరుకుంటే, వివాహం చేసుకునే పురుషుడికి దేవుని ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చేసి ఏ స్థితికి వచ్చేసాడు అంటే, నా భార్యని సంతోషపెట్టాలి, భార్యని ప్రేమించొద్దనట్లా. కానీ మనకు తెలుసు కదా, ప్రేమించడం అనేది దేవుని కంటే ఏది ఎక్కువ కాకూడదు, ఇది మనకు తెలిసిన విషయం. కానీ పురుషులు ఎలా మారిపోయారు, ఇంకా చెప్పాలి అంటే నోవహు గారి కాలంలో ఉన్నటువంటి పురుషులు ఎలా మారిపోయారయ్యా అంటే, నేను పెళ్లి చేసుకోవాలి, పెళ్ళైన నాటి నుండి నా భార్యను సంతోషపెట్టాలి. ఇప్పుడు ఆ భార్య నువ్వు ప్రార్థనకు వెళ్ళొద్దంటే వెళ్ళే పని లేదు, సువార్తను ప్రకటించొద్దంటే ప్రకటించే పని లేదు. అంటే భార్య ఒకవేళ కాదని చేస్తే ఏమవుతుంది? భార్య బాధపడుతుంది. భార్య బాధపడిందంటే అర్థం ఏంటి? మనం సంతోషపెట్టలేదని. అంటే మనుషులు వివాహం చేసుకునే విషయంలో ఎలా మారిపోయారు అంటే, ఒకటి, తమ మనసుకు నచ్చిన వారిని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. రెండవది, చేసుకున్న వారిని సంతోషపెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వివాహాన్ని ప్రవేశపెట్టిన దేవునికి ఒక కోరిక ఉందని, అది తీర్చకపోతే ఆయనను బాధ పెడతామనే సంగతిని మర్చిపోతున్నారు. నోవహు గారి కాలంలో ఉన్న పురుషుల పరిస్థితి కూడా ఇలాగే ఉండుంటుంది, స్త్రీలు కూడా అంతే. మరి ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి రాకడ సమయంలో నోవహు గారి కాలంలో ఉన్న జనుల్లా మనం ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే, తిండి మానేసి ఉపవాసం ఉండమని కాదు, తిను, కానీ తినడమే పని కాదు, పని కొరకు తినడము, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా మనం ఎలా ఉండాలి, ఆయన వచ్చే రాకడలో మనం ఎలా ఉండాలి అంటే, పెళ్లి చేసుకోవద్దని కాదు, చేసుకో, కానీ భార్యను సంతోషపెట్టడం కొరకే పెళ్లి కాదు, లేక భర్తను సంతోషపెట్టడం కొరకే పెళ్లి కాదు, ఇరువురు కలిసి దేవునిని సంతోషపెట్టేవారిగా ఉండాలి. నీ మనసుకు నచ్చిన వారి కంటే దేవుడు ఎంపిక చేసిన వారు మన జీవితంలోనికి రావడం మనకు ఆశీర్వాదం, ఆయనకు మహిమకరం. అలా లేరు నోవహు గారి కాలంలో ఉన్న ప్రజలు. అంటే
యేసుక్రీస్తు ప్రభువారి రాకడ సమయంలో కూడా మనుషులు ఇలాగే ఉంటారు. ఎలా ఉంటారు? కడుపే దేవునిగా చేసుకుని వాళ్ళు అది తెచ్చుకున్నారు, వాళ్ళు రోజు తెచ్చుకుంటున్నారు, మనం వారానికి ఒకసారైనా తెచ్చుకోకపోతే ఎలా? వాళ్ళేవో కొత్త కొత్త రుచులు పరిచయం చేశారు. ఎందుకంటే పక్కన వాళ్ళు తెచ్చుకొని కొత్త ఐటమ్ అయితే వాళ్ళు తెచ్చుకున్నారని మనకు తెలియడం కోసం, టేస్ట్ కోసం మనకు కొంచెం పెడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అది చూడగానే మనకు కలిగే కోరికేంటి? అది మనం కూడా తెచ్చుకోవాలి, తినాలి. ఓకే, ఉన్నాయి సమాజంలో ఆరోగ్యాన్ని కలిగించేవి మంచివి అనుకుంటే ఎప్పుడైనా ఒకసారి తినడం తప్పు కాదులే, కానీ రోజు అదే కావాలి, అదే తినాలి, తినడమే బ్రతుకు అనేది తప్పు దేవుడు చెప్తున్నమాట. వివాహం చేసుకోవడం తప్పు కాదు, అది ఘనమైనదిగా దేవుడు చేశాడు. కానీ నువ్వు చేసుకునే వివాహం దేవుని చిత్త ప్రకారమై ఉంటే అది సంతోషం. 2, నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఒకవేళ దేవుడంటే ఎవరో తెలియని కాలంలోనే నీకు వివాహం అయిపోతే, తెలియక మునిపే నువ్వు వివాహితుడు అయ్యుంటే, వివాహితురాలు అయ్యుంటే, ఇక ఇప్పుడు నువ్వు చేయగలిగేది ఏం లేదు. కానీ వచ్చిన భార్యను ప్రేమగా చూడు, కానీ ఆమెను సంతోషపెట్టడం మాత్రమే జీవిత ధ్యేయం అనుకోవద్దు. లేక భర్తను సంతోషపెట్టడం మాత్రమే జీవిత ధ్యేయం అనుకుని దేవుని సంతోషాన్ని ప్రక్కన పెట్టేసి దేవుని బాధ పెట్టేవారిగా, దేవునిని మనం ఏడ్పించేవారిగా మనం ఉండకూడదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నోవాహు గారి కాలంలో ఉన్న ప్రజలు దేవుని సంకల్పాన్ని ప్రక్కన పెట్టి వారి మనసుకు నచ్చిన పనులను చేస్తూ, వారికి నచ్చినవి తింటూ, వారు విచ్చలవిడిగా తమ జీవితాలను గడిపారు. కాబట్టి దానిని దేవుడు తప్పుగా ఎంచారు. ఏది అతి మంచిది కాదు, అన్నీ కావాలి, సమపాళల్లో ఉండడం మంచిది, కానీ అతి అనేది ఎప్పుడైనా ప్రమాదమే, ఎప్పుడైనా ప్రమాదమే. ఇలాగే లోతు గారి కాలం కూడా కదా. చూద్దాం మళ్ళీ ఒకసారి మాట. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 28వ వచనం. అంటే ఇక్కడ మనం ఎక్కువ మాట్లాడేసుకుంటే అక్కడ పెద్ద మాట్లాడుకోవాల్సింది ఉండదు. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. లోతు దినాల్లో కూడా ఎలా జరిగిందో చెప్తున్నారు. లోతు దినాల్లో జరిగినట్లే జరుగుతూ ఉంటే అక్కడ ఎలా నాశనం వచ్చిందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది అనమాట. అక్కడ ఎలా ఉన్నారు లోతు గారి కాలంలో? అప్పుడు కూడా అదే పని. ఏ పని? తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందట. ఇక తినడము త్రాగడం అంటే మీకు అర్థమైంది కదా, దేవునిని కాదని కడుపే దేవునిగా చేసుకుని తినాలి అనుకోవడం. ఒకవేళ వాళ్ళకు కోరిక లేకపోయినా ఇరుగు పొరుగు వారిని చూసి అది కావాలి అని అపేక్ష కలిగి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటం. అందుకే ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి మాంసము వారి పండ్ల సందుల్లో ఉండగానే దేవుని కోపం వారి మీద రగిలిందట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక లోతుగారి కాలంలో తినడము త్రాగడము కామనే. ఇక రెండోది ఏంటంటే కొనుచు అమ్ముచు ఉన్నారు. కొనుక్కోవడం అమ్ముకోవడం తప్ప అంటే తప్పు కాదు. మన అవసరాలు కొన్ని తెచ్చుకుంటాం, ఎదుటి వారికి అవసరమైతే మన దగ్గర ఉంటే కూడా అమ్ముతాం, తప్పేం కాదు. కానీ ఆ కొనడము అమ్మడం అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే, నేను ఈ పని చేస్తే లేక ఈ వ్యాపారం చేస్తే దీనిలో నేను ఎక్కువ లాభాలు సంపాదించాలి. ఎప్పుడైతే లాభాలు సంపాదించాలి అనే ఆలోచన వచ్చిందో 2 పనులు చేస్తాం. ఒకటి కల్తీ సరుకుని అమ్మడానికి ప్రయత్నం చేస్తాము. అది కాదు అంటే ఒరిజినల్ అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే లంచాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను మంచి సరుకు ఇస్తున్నానండి, అందరికంటే నా దగ్గర 10 రూపాయలు ఎక్కువే ఉంటుంది అని గరాణాగా మరీ వసూలు చేస్తూ ఉంటాం. అప్పుడు మనం ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, ఈ వస్తువులు సరుకులు కొనడము అమ్మడము అనేది నీతిగా న్యాయంగా జరిగినంత వరకు అది తప్పు కాదు. కానీ ఏవో సంపాదించాలి, గొప్పోడిని అయిపోవాలి, నా చుట్టూ ఉన్న వారికంటే నేను పెద్దోడిగా ఉండాలి, అందరిలో నేను కోటీశ్వరుల పేరు పొందాలి, ఈ సంవత్సరం పలానా వ్యక్తిని టార్గెట్గా పెట్టుకుని ఆయన్ని మించిపోవాలి, నెక్స్ట్ ఇయర్ అంతకంటే గొప్పవాడిని పెట్టుకొని మించిపోవాలి, ఎప్పటికప్పుడే మన స్థాయి కంటే పైవాడిని చూసుకొని ఇంకా పైకి అని ఆ పైకి వెళ్ళడం కొరకు బల్ల కింద చేతులు పెట్టడం అనేది తప్పు అంటున్నారు దేవుడు. లంచం దృష్టికి లేక కంటి చూపుకి మాణిక్యంలా కనబడద్దట, చివరికి అది విషం కంటే చేదుగా ఉంటుంది. అలాగే లంచము మనం ఆశించినట్లయితే, లేక లంచాన్ని ఆశించే ఏ వ్యక్తి అయినా అతను ఏం చేస్తాడంటే న్యాయాన్ని త్రిప్పివేస్తాడు. మనం నిర్గమకాండం 23వ అధ్యాయంలో చదువుకుంటాం. అందుకే లంచము అనేది చాలా తప్పు. కానీ వ్యాపారంలో సాధ్యమైనంత వరకు లాభం అని మొదలు పెడతాము,
నాకు మినిమం వస్తే చాలండి అనుకుంటాం, కానీ రోజులు గడుస్తున్న కొలది మినిమం దగ్గర ఆగిపోము. ఇంకా పెరుగుతాం, ఇంకా లాభాలు, అధిక లాభాలు అనుకుంటూ దాని వెంటే పరుగు తీస్తూ ఉంటే అప్పుడు దేవుడు మనకిచ్చిన పని మనకు గుర్తుకు రాదు. అందుకే అమ్మడము కొనడము తప్పు కాదు. బ్రతకడానికి కావలసినవి కొనుక్కోవడం తప్పు కాదు, అమ్మడము తప్పు కాదు. కానీ లాభాలను సంపాదించాలి అంటే, అధిక లాభాలు సంపాదించాలి అంటే అన్యాయం చేయవలసి ఉంటుంది, లేక ఎదుటివారిని మోసం చేయవలసి ఉంటుంది, ఎదుటివారిని బాధ పెట్టవలసి ఉంటుంది. అది దేవునికి నచ్చేది కాదు. నీ సహోదరుని బాధ పెట్టి నువ్వు సంపాదించే లాభం వలన నీ మనసు సంతోషిస్తుందేమో, కానీ నిన్ను కలిగించిన దేవునికి మాత్రం బాధే మిగులుతుంది. అది ఆయనకి నచ్చదు. అలా వద్దు అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు ఆనాడున్నాయి, యేసుక్రీస్తు వారి రాకడలో కూడా ఉంటాయి. అంతేనా? అంటే నారు నాటే విషయంలో కూడా అంతే, ఇండ్లు కట్టుకునే విషయంలో కూడా అంతే. ఉండడానికి ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు. 16 ఇళ్ళు కావాలనుకోవడం, అది 16 మోడల్స్లో ఉండాలనుకోవడం, ఇంకేదో అంటే అత్యాశ. జీవించడానికి బ్రతకడానికి కావలసినవి ఉండడం ఎక్కడా తప్పు కాదు. కానీ దానికి మించి, మన స్థితికి మించి, మన జీవన విధానానికి మించి ఎదుటివారిని పోటీగా పెట్టుకుని దానివైపే మన గురిని నిలిపి మనం చేసే ప్రతి పని దేవుని దృష్టిలో తప్పే. అదే ఆనాడు నోవహు గారి కాలంలో కానివ్వండి, లోతు గారి కాలంలో కానివ్వండి జరిగినది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మీరు జాగ్రత్తగా బ్రతకాలి కదా. నా కుమారుడు తిరిగి మీ కొరకు వస్తాడని ఆనాడే చెప్పాను కదా. మరి ఆయన తిరిగి వచ్చే లోపు నువ్వేం చేయాలి? నీకు కలిగినది గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్తగా బ్రతకాలి. ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ మరొక వైపు నీకు కలిగిన స్థితిలో నుండి పడిపోకుండా చూసుకోవాలి. నిలుచున్న నీవు పడిపోకుండా చూసుకోవాలి. ఆ పడిపోకుండా చూసుకునే విషయంలో, తినే విషయంలోనూ, త్రాగే విషయంలోనూ, పెండ్లాడే విషయంలోనూ, కొనే విషయంలోనూ, ఇళ్ళు కట్టుకునే విషయంలో ఎక్కడైనా పడిపోతున్నావేమో చూసుకో. లేదా అలా పడిపోతున్న వారు, వాటి మీద దృష్టిని నిలిపిన వారు నీ చుట్టూ కనపడుతున్నప్పుడు నీవు తప్పకుండా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది అంటే, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది, నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని. అలా జాగ్రత్తగా ఉండేవాడే బుద్ధి గలవాడు, లేనివాడే బుద్ధి లేనివాడు. చివరిగా మనము ఒక సందర్భాన్ని చూసుకొని ముగించుకుందాము. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము. ఇదే సందర్భం లూకా గారు రాసిందే, మత్తయి గారు రాసిన సందర్భాన్ని చూద్దాము. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. 37వ వచనం, 38 కూడా, 37. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచూ నుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నోవహు గారు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి టైంలో చెప్పబడిన మాట నోవహు గారి కాలంలో నోవహు గారు నెరవేర్చారు. క్రొత్త నిబంధనలో మనకు చెప్పబడిన మాట ఏంటి? ఒకవైపు సువార్తను ప్రకటిస్తూ మరొక వైపు మన రక్షణను జాగ్రత్తగా కొనసాగించాలి. మనం పొందుకున్న వాటిని కోల్పోకుండా జాగ్రత్త పడాలి కదా క్రొత్త నిబంధన చెప్పింది. కానీ ఈ విషయాన్ని నోవహు గారు ఆనాడే చేశారు. ఏం చేశారు? నీతి సువార్తను ప్రకటించారు ఆయన. చూద్దాం ఒకసారి ఆ మాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. నోవహు గారు ఏం చేశారు? ఆయన కాలంలో నీతిని ప్రకటించారు, అంటే సువార్తను ప్రకటించారు, నీతి సువార్తను ప్రకటించారు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోతురు చెప్పిన మాట సువార్తను ప్రకటించమని కదా, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులనిగా చేయమని కదా. మార్కు 16:16 కూడా మనం చదువుకుంటాం. ఆ పని నోవహు గారు ఒకవైపు సువార్తను ప్రకటిస్తూనే మరొక వైపు
ఇదిగో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నామే, తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడము, ఇలాంటి పనులు ఉన్నాయే, అవి దేవుని సంకల్పం ప్రకారం మాత్రమే చేశారు తప్ప మించి చేయలేదు. ఈ 2 పనులు ఆయన చేసి ఆయన తన కుటుంబాన్ని రక్షించుకోగలిగారు. అలాగే లోతు గారు లోతు గారి కాలంలో కూడా భక్తిహీనులైన వారిని చూస్తూ ప్రతిదినము తన హృదయంలో నొచ్చుకుంటూ, నాయనలారా మీరు చేస్తున్నది మంచిది కాదు, తప్పు, మీరు అలా చేయొద్దు అని వారికి మంచి మాటలు చెప్పి వారికి సువార్తను ప్రకటిస్తూ మరొక వైపు తన రక్షణను కొనసాగించుకుంటూ వచ్చారు. అలా చెయ్యని వారందరూ లోతు గారి కాలంలోనూ నాశనమైపోయారు. ఇప్పుడు మనం చూస్తే ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇలాగే ఉన్నాయి ఇంచుమించు కదా. తినడానికి ఇచ్చే ప్రాధాన్యత, ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది, ఎందుకు రాలేపోయామమ్మా మన వాక్యం వినడానికి అంటే, ఆ రోజు బిర్యానీ చేసుకోవడం ఆలస్యమైందండి, అందువల్ల ప్రార్థనకు రాలేకపోయామండి అనే సమాధానాలు వింటూ ఉంటాం. అంటే దేనికి ఇచ్చారు ఇంపార్టెన్స్? అలాగే ఎందుకు రాలేకపోయారమ్మా అంటే, క్రొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చారండి ఆ రోజే మా ఇంటికి, అందుకే మేము ప్రార్థనకి రాలేకపోయాం. లేకపోతే మరొకటి అంటే ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని, దేవునితో గడపాలి అని తెలిసి ఆ రోజుని మనము శరీర సంబంధమైన పనులకు ప్రాధాన్యతనిస్తున్నాము అంటే మనం అర్థం చేసుకోవాలి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం కూడా అలాగే ఉన్నామన్నమాట. కానీ ఒకవేళ అలా ఉంటే యేసుక్రీస్తు వారి రాకడ ఎలా జరుగుతుంది? ఒక మాట మత్తయి గారు రాసిన సువార్త 24:43 చదువుకొని ముగించుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 24:43లో, ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు కదా. అనుకొనని గడిలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకుని మీకు తెలిసిన టైం అయితే మీరు చక్కగా అన్నీ సిద్ధపరచుకొని మెలకుగానే ఉంటారు, అది అందరికీ తెలుసు. కానీ మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు. అంటే మీరేం చేయాలి? మెలకువగా ఉండాలి. అంటే ఏం చేయాలి? నేను తినేది ఎలా తింటున్నాను? దేవుడు చెప్పిన విధానంలో తింటున్నానా, మించి తింటున్నానా? నేను పెళ్లి చేసుకున్నాను కదా, దేవుని సంకల్పం ప్రకారమే చేసుకున్నానా? దేవుడు కోరుకున్నట్లే నా కుటుంబం ఉందా? లేక నేను నా భార్యని సంతోషపెట్టడం కొరకు దేవుణ్ణే ప్రక్కన పెట్టేసి, దేవుని పనినే ప్రక్కన పెట్టేసి బ్రతుకుతున్నానా? కొనే విషయంలో, అమ్మే విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, నారు నాటే విషయంలో, వీటన్నిటి విషయంలో కూడా నేను ఎలా ఉన్నాను అని ఎప్పటికప్పుడే చెక్ చేసుకుని మెలకువగా ఉండేవారు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళగలరు. బుద్ధి గల కన్యకల్లా, అది కాదు అంటే బుద్ధి లేని కన్యకల్లా, లేక నోవహు గారి కాలంలో ప్రజలలా, లోతు గారి కాలంలో ఉన్న ప్రజలలా మన పరిస్థితి కూడా ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు మనకి సత్యం వినబడుతున్నప్పుడు కాలంలో మనం దీనిని పరీక్ష చేసుకోగలుగుతున్నామా, టెస్ట్ చేసుకోగలుగుతున్నామా? నేను బాగానే ఉన్నానులే అని సరిపెట్టేసుకుంటున్నామా? లేదా అప్పుడప్పుడు వెళ్ళి, అంటే వాక్యం దగ్గరికి వెళ్ళి, వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళి నిజంగా నా స్థితి బాగుందా లేదా అని చూసుకుంటున్నామా? చూసుకోవాలి అని చెప్పడానికే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ప్రియులారా. ఒక్కసారి ఆలోచన చేద్దామా? మనుష్య కుమారుని రాకడలో ఇలాగే ఉంటుంది. రాకడకు సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ తన కుమారుని మొదటి రాకను గురించి కానీ, తన కుమారుని మొదటి వచ్చి వెళ్ళిపోయిన విధానాన్ని గురించి కానీ, అది మాత్రమే నీ మనసులో ఉంచుకుని దానిని మాత్రమే ఆచారంగా చేయడం ఆయనకి ఇష్టం లేదు. మనుషులు కల్పించిన ఆచారాలను విడిచిపెట్టి దేవుని ఆజ్ఞకు లోబడేవారిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. దేన్ని చేసేవారిగా మనం ఉన్నాం? ఆచారాలకు ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉన్నామా? ఆజ్ఞకు ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉన్నామా? దేవుడు చెప్పినట్టు చేయడానికి ఇష్టపడుతున్నామా? అవి ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా చేయడానికి ఇష్టపడుతున్నామా? ఒకవేళ మనం ఎలా ఉన్నా, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నా మనకనవసరం. మన స్థితిని మనం చూసుకుంటూ మనం ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నామనే సంగతి దేవుడి రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉండగా ఇంకా నిర్లక్ష్యం చేసి మనలను మనమే వెనక్కి, అంటే ఆత్మీయ స్థితిలో పడిపోయే స్థితిలో, వెనక్కి వెళ్ళిపోయే స్థితిలో ఒకవేళ ఉంటే ఈ రాత్రి సరి చేసుకుందాం. తినడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఇళ్ళు కట్టుకోవడం తప్పు కాదు, నారులు నాటుకోవడం తప్పు కాదు, అమ్మడం కొనడము తప్పు కాదు. కానీ అవి ఏ విషయంలో చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది తెలుసుకుని చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీ తర్వాత చదువుకోండి. సామెతల గ్రంథం 23:23లో వ్రాయబడిన మాట, సత్యమును అమ్మి వేయక దాన్ని కొని నీ దగ్గర దాచుకో అని వాక్యం చెప్తుంది.
ఈరోజు మనం అమ్మవలసింది, కొనవలసింది, లోక సంబంధమైనది ప్రక్కన పెడితే ఆధ్యాత్మికంగా మనం కొనుక్కోవలసింది సత్యాన్ని, అమ్మకూడనిది సత్యాన్ని. ఈ సత్యాన్ని కొనుక్కొని, అంటే కొనుక్కోవడం అంటే ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎంత భారమైనా సత్యం దొరుకుతుంది అన్నప్పుడు దాని కొరకు ప్రయాసపడేవారిగా ఒకవేళ మనం ఉండగలిగితే క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కలిసి మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలము. లేదు లోకస్తులందరూ చేసినట్లుగానే మనం చేస్తూ ఉంటే వారందరూ వెళ్ళే చోటుకి మనం వెళ్ళవలసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం, మీ నిర్ణయానికి వదిలేస్తున్నా. కానీ మంచి ఆలోచనతో దేవుని సంతోషపెట్టే వారిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.